నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను కేవి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన నిరసిస్తూ ఈరోజు ఉదయం మేడ్చల్ నగరంలో శ్రీ చైతన్య స్కూల్ ముందు మేడ్చల్ నగర భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షులు కానుకంటి వంశీ విజయ్ వంజరి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడారు. శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సంబంధిత స్కూల్ సిబ్బంది ఫీజు వసూళ్ల కారణంగా 10వ తరగతి అఖిల విద్యార్థినిపై మానసికంగా హింసించి నానా ఒత్తిడి తేవడంతో మానసిక క్షోభతో తోటి విద్యార్థుల ముందు అవమాన పాలు కావడానికి జీర్ణించుకోలేక 2 రోజుల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఇక ఈ ఆత్మహత్యకు చైతన్య స్కూల్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని, వెంటనే శ్రీ చైతన్య యాజమాన్యం తక్షణమే ఆ కుటుంబానికి 5 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా శ్రీ చైతన్య, మల్లారెడ్డి లాంటి అనేక ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం, చదువు కోసం, ర్యాంకుల ఒత్తిడి కోసం మానసిక క్షోభతో బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు చనిపోవడం వారి తల్లిదండ్రులకు పూడ్చలేని తీవ్ర లోటును మిగులుస్తోంది. దీనికి పూర్తి బాధ్యత వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వందే. ఎందుకంటే విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలోనే ఉంది కాబట్టి. గత టీఆర్ఎస్ కేసీఆర్ పాలనలాగే విద్యా, వైద్య, కార్పొరేట్ అధిపతుల చేతి ముడుపులతోనే పేద, మధ్యతరగతి ప్రజలకు అవసరమైన విద్య, వైద్య, ప్రైవేట్ వ్యవస్థను, యాజమాన్యాలను చూసి చూడనట్టు వదిలేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా విద్య, వైద్య, ప్రైవేట్, కార్పొరేట్ వ్యవస్థపై రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికైనా నిబంధనలకు ఉల్లంఘించి హద్దు దాటిన విద్య, వైద్య, ప్రైవేట్ యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపట్టాలని కూడా సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి కార్పొరేట్ విద్యా, వైద్య అధిపతి కావడంతో ప్రైవేట్ యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి. ఇలాంటి దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు అండగా నిలవని మేడ్చల్ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఈ సందర్భంగా పట్టణ మున్సిపల్ అధ్యక్షురాలు శైలజ, హరినాథ్, తాళ్లపల్లి, మురళీధర్ గుప్తా మాట్లాడారు. శ్రీ చైతన్య లాంటి స్కూల్, కాలేజీ యాజమాన్యాలపై కలెక్టర్ స్పందించి న్యాయ విచారణ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మురళీధర్ గుప్తా మాజీ సర్పంచ్ జరుగుతూ శ్రీ చైతన్య లాంటి ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ మేడ్చల్ నగరంలో అధిక ఫీజులు వసూలు చేస్తూ మానసికంగా తల్లిదండ్రులకు అనేక రకాల క్షోభ పెడుతున్నారని, పిల్లలను సరైన మౌలిక వస్తువులు లేని గదుల్లో చదువులు చెప్పి మానసికంగా ఎదుగుదలను కూడా అడ్డుకుంటున్నారు. ఇక పిల్లలు ఆడుకోవడానికి, మానసిక వికాసానికి ఆటలు ఆడుకునే గ్రౌండ్లు లేవు. అసలు ఆటలు అనేవే లేకుండా చేస్తున్నారు. విద్యార్థులకు స్థానిక ప్రభుత్వాధికారులు కల్పించుకొని యాజమాన్యాలతో వసూళ్లను, ముడుపులను బంద్ చేసి వీటిపై శ్రద్ధ పెట్టి తగిన న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో డివి కిషన్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు రాగం అర్జున్, రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యులు షేరుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, కృష్ణప్రియ బుచ్చిరెడ్డి, రాఘవరెడ్డి, సాకర్ బోయిన సాయి కుమార్, ముదిరాజ్, అవినాష్, గోలికర్, మహేష్, జాకేట, బాబురావు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్లోని శ్రీ చైతన్య కాలేజీ అఖిల మొన్న అంటే 3 డేస్ కింద ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిన్నగిన ఈ విషయం తెలిసిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. మరి ఏజీఎంని కలవడం జరిగింది. అంటే అతను చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే 2 అక్కజనులు కలిపి 80,000 డ్యూ ఉంది ఫీజు. కాబట్టి మేము అంటే ఇండైరెక్ట్ టార్చర్ పెట్టినట్టే అర్థమైందండి. అంటే ఏ విద్యా సంస్థ అయినా టార్చర్ పెట్టకుండా ఊకోదు. తల్లిదండ్రులను, పిల్లలను టార్చర్ పెట్టడం వల్ల ఆమె శనివారం రోజు అమ్మాయిని స్కూల్లో అలౌడ్ చేయకుండా కంప్యూటర్ క్లాస్లో కూర్చోబెట్టేది పనిష్మెంట్గా. ఈ విషయాన్ని మేము అడిగినాం. అయితే మేమేం చెప్పినామంటే ఆ ఏదైతే యశోద హాస్పిటల్ పోయి ఆ విద్యార్థిని యొక్క మంచి చెడులు చూసి ఆమె ప్రాణాలతో బయట వేసిన బాధ్యత మీదే అని చెప్పినాం. ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది. మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడడం జరిగింది. ఈ వైఖరిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అదేవిధంగా అయితే బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో పడ్డ వంశీ బండి ఆధ్వర్యంలో పడ్డ ధర్నా కార్యక్రమంలో మేము అందరి తరఫున ఇప్పుడు డిమాండ్ చేయడం ఏంటంటే, అన్యాయంగా, అక్రమంగా ఈరోజు ఒక విద్యార్థిని భవిష్యత్తులో మంచి ఉన్నత విద్యార్థి చనిపోయింది కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి 5 కోట్ల రూపాయల డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నష్టపరిహారం ఇవ్వమని. అదేవిధంగా ఇది ఏదైతే మేడ్చల్ జిల్లాలో ఏదైతే ఉందో ఈ శ్రీ చైతన్య అటువంటి పర్మిషన్ లేకుండా చేస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నాం ఈ బిల్డింగ్ పర్మిషన్ లేదు, ఎవరి దగ్గర బిల్డింగ్ పర్మిషన్ లేదు, GR+2 ఉంది. మరి ఇక్కడ ఆట స్థలం లేదు. ఈ విద్యార్థి యొక్క కలెక్టర్తో సహా జిల్లా అధికారిని డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, చాలా సందర్భంలో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, ఇక్కడ విద్యార్థులకు ఎన్ని ఫీజులు ఇవ్వాలి అనే బోర్డు లేవు. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే
ఫస్ట్ ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఫీజులు ఎంత వేయాలో ఒక లిస్ట్ పెట్టాలి. అదేవిధంగా ఆటో స్టాల్ చెక్ చేయాలి. ఏవైతే అక్రమంగా ఉన్న అన్నింటినీ సీజ్ చేయాలి. ఇప్పుడు శ్రీ చైతన్య ఏదైతే యాజమాన్యానికి 5 కోట్ల నష్టపరిహారాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తాం వాళ్ళ కుటుంబాన్ని.